brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సీఎం రేవంత్ కి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కూలిపోలేదని దానిపై నిలబడి గతంలో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకోవాలని తెలిపారు. కాళేశ్వరం నుంచి 3 టీఎంసీల నీరు తీసుకునే వీలున్నా రేవంత్ విస్మరిస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. మేడిగడ్డ బరాజ్ మీద నిలబడి ఎక్కడైతే 19 నెంబర్ పిల్లర్ కొంచెం కుంగిందో ఒక అర ఫీటు దానిపైనే నిలబడి మాట్లాడినాం. మేము నిలబడి మాట్లాడుతున్న సందర్భంలో కింది నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ప్రాజెక్టు మంచి నిలబడే ఉంది. ఆ నుంచే చెప్పినాం, ఇగో ఇదే ప్రాజెక్టు మేము నిలబడి ఉన్నాం, బ్రహ్మాండంగా ఉంది, కనబడుతుంది అని. అక్కడి నుంచే డ్రోన్ కెమెరా మీదతోని మేము విజువల్స్ తీసినామని చెప్పి కేసు కూడా పెట్టినారు. మరి ప్రాజెక్టే లేకపోతే కొట్టుకొని పోయిన ప్రాజెక్టు మీద డ్రోన్ కెమెరా ఎగిరేస్తే కేసు ఎందుకు పెట్టాలి? ప్రాజెక్టే కొట్టుకపోయింటే మేము దాని మీద నిలబడేది ఎట్లా? ఇంకా మేము డ్రోన్ కెమెరా ఉపయోగించి దానికి ఏదో ప్రమాదం తెచ్చేది ఎట్లా? అదే సాక్ష్యం. వీళ్ళు కేవలం ఇక్కడ ఎన్డీఎస్ఏ అనుమతి అని ఒక వంక చూపించి లక్షలాది ఎకరాలను ఎండబెడుతున్నారు. ఇక్కడ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా కూడా అదే మూర్ఖత్వంతో కొనసాగుతున్నారు. వచ్చే మానకారం పంట కూడా నీళ్ళు ఇస్తారన్న నమ్మకం లేదు వీళ్ళ మూర్ఖత్వాన్ని చూస్తే.